కోనసీమ పేరు వింటేనే కళ్లకు కట్టేవి పచ్చని కొబ్బరి తోటలు, అందమైన గోదావరి, ప్రశాంతమైన పల్లెటూర్లు, విలక్షణమైన సంస్కృతి. ఆంధ్రప్రదేశ్ యొక్క ధాన్యాగారంగా, ప్రకృతికి నిలయంగా ఉన్న ఈ ప్రాంతం కొన్ని దశాబ్దాలుగా ఒక విషయంలో తీవ్రమైన వెలితిని అనుభవిస్తోంది. అది రైలు కూత. దేశం నలుమూలలకు రవాణా వ్యవస్థలు విస్తరిస్తున్నా ఇంతటి సారవంతమైన, ఆర్థికంగా కీలకమైన కోనసీమ ప్రాంతం మాత్రం రైల్వే మ్యాప్లో ఒక మిస్సింగ్ లింక్గా మిగిలిపోయింది. లక్షలాది మంది ప్రజలు, రైతులు, విద్యార్థులు, వ్యాపారులు రైలు ఎక్కాలంటే గంటల తరబడి ప్రయాణించి రాజమండ్రి, కాకినాడ లేదా పాలకొల్లు వంటి స్టేషన్లకు చేరుకోవాల్సిన దుస్థితి. ఈ భౌగోళిక ఒంటరితనాన్ని ఛేదించి కోనసీమను దేశపు ప్రధాన రక్త ప్రవాహంలో కలపడానికి ఉద్దేశించిన ఒక మహత్తర ప్రాజెక్టే కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్. ఇది కేవలం ఒక రైల్వే లైన్ కాదు, ఇది కొన్ని తరాల కోనసీమ వాసుల జీవన రేఖ, దశాబ్దాల కళ. ఈ రైల్వే లైన్ చరిత్ర దాదాపు 100 ఏళ్ల నాటిది. బ్రిటిష్ హయాంలో 1928లో కాకినాడ నుండి కోటిపల్లి వరకు ఒక మీటర్ గేజ్ లైన్ ఉండేది. కానీ 1940లో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆ మార్గంలోని ఉక్కు పట్టాలను ఇతర అవసరాల కోసం తరలించారు. అలా కోనసీమకు రైలు మార్గంతో ఉన్న సంబంధం ఆనాడే తెగిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాలు గడిచాయి. కోనసీమ ప్రజల ఆకాంక్షలు, వారి అవసరాలు పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి వంటి దార్శనికుల చొరవతో ఈ ప్రాజెక్టు మళ్లీ వెలుగులోకి వచ్చింది. 2000-2002 సంవత్సరంలో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ కోటిపల్లి నుండి నర్సాపూర్ వరకు సుమారు 57.22 కిలోమీటర్ల కొత్త బ్రాడ్గేజ్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు కోనసీమ ప్రజల ఆనందానికి అవధుల్లేవు. తమ దశాబ్దాల కళ ఇక సాకారం కాబోతోందని, తమ ప్రాంతం కూడా అభివృద్ధి పరుగులో భాగం కాబోతోందని సంబరపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. వాస్తవంలోకి వస్తే ఈ ప్రాజెక్ట్ అనేక అడ్డంకుల్ని ఎదుర్కొంది. ఇది కేవలం రైలు పట్టాలు వేయడం మాత్రమే కాదు, ఇది ప్రకృతితో, ముఖ్యంగా గోదావరితో చేసే ఒక పెద్ద యుద్ధం. ఈ ప్రాజెక్టును 2 దశలుగా విభజించారు. మొదటిది కాకినాడ నుండి కోటిపల్లి వరకు ఉన్న పాత మార్గాన్ని పునరుద్ధరించి బ్రాడ్గేజ్గా మార్చడం. ఈ 45 కిలోమీటర్ల మార్గం 2004 నవంబర్లో పూర్తయింది. దీంతో కాకినాడ నుండి కోటిపల్లి వరకు రైలు సేవలు పునఃప్రారంభమయ్యాయి. కానీ ఇది అసలు కథలో సగభాగం మాత్రమే. అసలైన సవాలు, అసలైన ప్రయోజనం కోటిపల్లి నుండి నర్సాపూర్ను కలిపే మార్గంలోనే ఉంది. ఈ రెండవ దశ దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమయ్యింది. కోటిపల్లి నర్సాపూర్ ప్రాజెక్టు ఎందుకు ఇంత ఆలస్యమయ్యింది? ఎందుకు దీని వ్యయం 100 కోట్ల నుంచి 1000 కోట్లకు పెరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే: గోదావరి. ఈ 57 కిలోమీటర్ల మార్గంలో రైల్వే లైన్ అఖండ గోదావరి యొక్క 3 ప్రధాన పాయలను దాటాల్సి ఉంటుంది. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం, అదే సమయంలో ఒక అతిపెద్ద సవాలు. ఈ ప్రాజెక్టులోనే అత్యంత పెద్దది మరియు కీలకమైనది కోటిపల్లి మరియు ముక్తేశ్వరం మధ్య గౌతమి నదిపై దాదాపు 3.5 నుండి 4 కిలోమీటర్ల పొడవైన భారీ రైల్వే వంతెనను నిర్మించాలి. ఇది పూర్తయితే దక్షిణ భారతదేశంలోని పొడవైన రైలు వంతెనలలో ఒకటిగా నిలుస్తుంది. బోడెసకుర్రు మరియు పాసర్లపూడి మధ్య వైనతేయ నదిపై దాదాపు 1.6 కిలోమీటర్ల పొడవైన వంతెనను నిర్మించాల్సి ఉంది. దిండి మరియు చింతలనాడ మధ్య వశిష్ఠ నదిపై సుమారు 1.4 నుండి 1.5 కిలోమీటర్ల పొడవైన మరో వంతెన నిర్మాణం చేపట్టాలి. ఈ 3 వంతెనల నిర్మాణమే ఈ ప్రాజెక్టులో సింహభాగం. నది గర్భంలో లోతుగా పునాదులు వేయడం, వరదలను తట్టుకునేలా భారీ స్తంభాలను, పిల్లర్లను నిర్మించడం, వాటిపై గర్డర్లను అమర్చడం అనేది అత్యంత సంక్లిష్టమైన, ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. దీనికి తోడు నిధుల కేటాయింపులో జాప్యం, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం మరియు భూసేకరణలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసులు, ఇవన్నీ కలిసి ఈ ప్రాజెక్టును దశాబ్దాల పాటు స్తంభింపజేశాయి. ప్రాజెక్ట్ ప్రారంభ అంచనా వ్యయం కొన్ని 100 కోట్లు కాగా ఇప్పుడది 3000 కోట్ల రూపాయలకు పైగా చేరింది. ఈ రైల్వే లైన్ పూర్తయితే అది కేవలం రవాణా సౌకర్యంగా మాత్రమే కాకుండా కోనసీమ ప్రాంతపు మొత్తం ఆర్థిక, సామాజిక స్వరూపాన్ని మార్చివేస్తుంది. కోనసీమ కొబ్బరికి, వరి పంటలకు మరియు రొయ్యల చెరువులకు ప్రసిద్ధి. ప్రస్తుతం ఇక్కడి రైతులు తమ ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపాలంటే లారీల ద్వారా కాకినాడ లేదా రాజమండ్రికి తరలించి
అక్కడ నుండి రైళ్లకు లోడ్ చేయాలి. దీనివల్ల సమయం, రవాణా ఖర్చులు రెండూ పెరుగుతున్నాయి. ఈ కొత్త లైన్ వస్తే అమలాపురం, రావులపాలెం, రాజోలు వంటి ప్రాంతాల నుండి నేరుగా తమ సరుకును రైళ్ల ద్వారా చెన్నై, కోల్కతా, హైదరాబాద్ వంటి పెద్ద మార్కెట్లకు వేగంగా తక్కువ ఖర్చుతో తరలించవచ్చు. ఇది రైతులకు, ఆక్వా వ్యాపారులకు ఒక వరం. ప్రస్తుతం కాకినాడ నుండి విజయవాడ లేదా విశాఖపట్నం వైపు వెళ్లాలంటే రైళ్లన్నీ సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఈ కోటిపల్లి నర్సాపూర్ లైన్ పూర్తయితే ఇది కాకినాడ, విజయవాడ మధ్య ఒక ప్రత్యామ్నాయ అతి దగ్గర మార్గం అవుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం గంటల మేర ఆదా అవుతుంది. కోనసీమలో అమలాపురం, రాజోలు, మలికిపురం వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఉన్నత విద్య కోసం, వైద్యం కోసం లేదా ఉద్యోగాల కోసం పెద్ద నగరాలకు వెళ్లాలంటే రోడ్డు మార్గంపైనే ఆధారపడాలి. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే లక్షలాది మంది సామాన్య ప్రజలకు సురక్షితమైన, చవకైన రవాణా సౌకర్యం లభిస్తుంది. అంతర్వేది, దిండి, ద్రాక్షారామం, మండపల్లి వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు కోనసీమలో ఉన్నాయి. సరైన రైలు కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఈ ప్రాంతాల పర్యాటక సామర్థ్యం పూర్తి స్థాయిలో వెలుగులోకి రాలేదు. ఈ లైన్ పూర్తయితే దేశం నలుమూలల నుండి పర్యాటకులు సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు పనుల్లో మళ్లీ కదలిక మొదలయ్యింది. భూసేకరణలో ఉన్న న్యాయపరమైన అడ్డంకులు చాలా వరకు తొలగిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల విడుదలకు సంకల్పం చూపడంతో పనులు వేగవంతమయ్యాయి. ముఖ్యంగా వైనతేయ, వశిష్ఠ నదులపై వంతెనల పిల్లర్ల నిర్మాణం చురుకుగా సాగుతోంది. అత్యంత కీలకమైన గౌతమి వంతెన పనులకు కూడా టెండర్లు పూర్తయి పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు రాబోయే 3-4 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి కోనసీమ ప్రజల కలను సాకారం చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఇది ఒక ఇంజనీరింగ్ సవాలు మాత్రమే కాదు, ఇది ఒక తరం యొక్క ఆకాంక్ష. ఇది పూర్తయిన రోజు కోనసీమ పచ్చిని పొలాల్లో మొదటి రైలు కూత వినిపించిన రోజు. అది కేవలం ఒక రైలు ప్రారంభోత్సవం కాదు, అది కోనసీమ ప్రాంతపు నూతన ఆర్థిక శకానికి నాంది. ఆ రోజు కోసం లక్షలాది మంది ప్రజలు గత 2 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నట్లే ఇంకొంత ఓపికతో ఆశగా ఎదురుచూస్తున్నారు.